సంతోష్ కుమార్ వడ్డరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు వీఆర్పీఎస్ ఈరోజు యార్వానిపల్లె గ్రామం మన వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యాలయం అదేవిధంగా రాష్ట్ర మండల కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యాలయం ఓపెనింగ్కి సహకరించిన గ్రామ పెద్దలందరికీ వడ్డెర కుల బంధువులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వీఆర్పీఎస్ ఒక ముఖ్య ఉద్దేశం విద్యా ఉపాధి అవకాశాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే విద్యా ఉపాధి అవకాశాల కోసం మనం కొట్లాడామో అదేవిధంగా అదే ఆదర్శంగా తీసుకొని మన వడ్డెర కమ్యూనిటీ ఏదైతే ఉందో వెనుకబడి దాదాపు 60 సంవత్సరాలుగా వెనుకబడిన జాతి ఇది. దీనికి రిజర్వేషన్ పరంగా చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ కోసం బీసీఏ నుంచి ఎస్టీ రిజర్వేషన్లో మనం మార్చాలని చెప్పేసి ఆ ముఖ్య ఉద్దేశంతో ప్రధాన డిమాండ్గా మేము వీఆర్పీఎస్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉపాధి అనే దాంట్లో మాకు విద్య అనే దాంట్లో చాలా వెనుకబడిపోయి ఉన్నాం రిజర్వేషన్ పరంగా. మొన్నటిదాకా ఎంబీసీ రిజర్వేషన్లో మేము కొనసాగాము. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ ఎంబీసీ కూడా మమ్మల్ని తీసివేయడం జరిగింది. మీరు ఎక్కువ మనం వెనుకబడిన జిల్లా మహబూబ్ నగర్లో తీసుకుంటే 90% ఇక్కడ మన వ్యవసాయ గ్రామాలు ఉన్న జిల్లా, చదువు కూడా చాలా తక్కువ. అందులో చాలా చదువు తక్కువ ఉన్న కులస్తులు ఏదైనా ఉన్నారంటే వడ్డెర కులస్తులేనని చెప్పి మేము చెప్పగలుగుతున్నాము. ఇటీవల కాలంలో గవర్నమెంట్ సర్వే చేసి కూడా ఇదే చెప్పింది. కాబట్టి చదువు పరంగా మా పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వీఆర్పీఎస్ ఇదే ముఖ్య ఉద్దేశంగా కంటిన్యూ చేయబోతుంది. జై సాధిస్తాం వీఆర్పీఎస్ జిందాబాద్. ఓకే, నా పేరు వచ్చేసి శేఖరు, అంటే వడ్డెర రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్లస్ మా మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు మన సంతోషన్న గారు. అదే అప్పగించిన తర్వాత మనము మొట్టమొదటిలా ఈరోజు మా విలేజ్లో మండల స్థాయిలో కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని తర్వాత ఇలాంటి కార్యక్రమాలని ప్రతి విలేజ్లో ప్రారంభించుకొని మండల కమిటీ వేసుకొని మండల కమిటీలో గ్రామ కమిటీలు వేసుకొని రేపు భవిష్యత్తులో కూడా జిల్లా స్థాయిలో మేము కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటాము. ఇలాంటి కార్యాలయాన్ని కూడా మా ఒక డిమాండ్స్ మన సంతోషాన్ని గారు చెప్పారు. ఇలాంటి డిమాండ్స్ మేము ఎస్టీ నినాదం కోసం కానీ ఓబైన ఆశయాలను ఇలాంటి నినాదంతో ఇలా ముందుగా కొనసాగుతామని చెప్పి ఒకటి ఆలోచన.